నా స్క్రీన్ కనిపిస్తుందా చూడండి. సార్ కనిపిస్తుంది. చూడండి, ఈరోజు ఈ టాపిక్ చెప్తాను. అంటే ఇది టాపిక్ కాదు, అసలు ఎస్ఏపి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ మీ అందరికి క్లాస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి. సో ఎస్ఏపిలో అసలు ఎలా సక్సెస్ అవ్వాలి, మీకు జెన్యున్ గా ఓపెన్ గా ఉన్నట్టు చెప్తాను. కొన్ని పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఎస్ఏపి జాయిన్ అవుతారు. ఇప్పుడు ఎస్ఏపిఏ కాదు, ఏ ఐటీ అయినా సరే, ఐటీ ఇండస్ట్రీలో ఏ ఐటీ కోర్స్ అయినా అవ్వచ్చు. ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది చాలా మంది ఐటీ కోర్సెస్ వైపు వెళ్తుంటారు. 100 మెంబర్స్ వెళ్ళారనుకోండి, వారిలో ఆ 100 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ సక్సెస్ అవుతారు. ఎందువల్ల? ఎస్ఏపి అవ్వచ్చు, ఏదైనా ఐటీ అవ్వచ్చు, లెంతీ కాన్సెప్ట్స్ అండి, లెంతీ కాన్సెప్ట్స్. చాలా పేషెన్సీ ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలా వెళ్ళే వాళ్ళ దగ్గరే, అలా ఎవరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయటం, ఇదే నా లైఫ్, ఇదే నా గోల్, ఇక్కడే నేను సక్సెస్ అవ్వాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళకే జాబ్ వస్తుందండి. మీరు అందరూ జాయిన్ అయిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు అనుకోండి, అందరికీ జాబ్స్ వస్తాయి. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సేమ్ ఎఫర్ట్స్ తో వర్క్ చేయాలి. మేజర్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది దానిపైన ఎఫర్ట్స్ పెట్టరు. కొంతమంది ఆ పెట్టని వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. సో సక్సెస్ అవ్వాలంటే ఏంటి? యాక్చువల్గా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు 2 years 3 years ప్రిపేర్ అవుతారు జాబ్స్ రావడానికి. అలాగే ఎస్ఐపి అంటే ఐఏఎస్ అంత కష్టం కాదు, బట్ అది వేరే అనుకోండి. దట్ ఈస్ టోటలీ డిఫరెన్స్. బట్ ఇది ఓన్లీ ఒక 3 months 2 months తీసుకుంటారు కోర్సు. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో, ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టకుండా కోర్స్ నేర్చుకుని లైట్ తీసుకుంటారు కొంతమంది, తర్వాత ప్రిపేర్ అవుదామని కోర్స్ తీసుకుని లైట్ తీసుకుంటారు, తర్వాత ప్రిపేర్ అవుదామని, అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు ఎక్కువ. మామూలుగా జాయిన్ అయిపోతారు, ఏముంది ఇప్పుడు మామూలుగా ఒక 20,000 కదా, జాయిన్ అయిపోదాం, ఐటీలో జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు, అనుకుని జాయిన్ అయిపోతారు. కానీ సబ్జెక్ట్ ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారు, ఎంతవరకు నేర్చుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో అవి నేర్చుకోవాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఆ స్టెప్స్ ఏంటనే చూద్దాము. 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్ 1 minute. సార్ స్క్రీన్ షేర్ ఏమన్నారా?
హలో, ఓకే, వినిపిస్తుంది కదా నా వాయిస్? వినిపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. ఓకే, ఫైన్. చూడండి, సో ఐటీలో ఇక్కడే కాదండి, ఎస్ఏపీ కాదండి, ఏ ఐటీ అని అవ్వచ్చు. సో స్టార్ట్ అయిన కోర్స్ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా, ఎందుకంటే ఎవరో చాలా మంది ఇన్ఫర్మేషన్ చెప్పరు మీకు. అందరికీ జాబ్స్ వస్తాయంటే వస్తాయండి. అందరూ హార్డ్ వర్క్ చేసి, ఎగ్జాంపుల్ మీ బ్యాచ్ లో 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది. చేయలేదనుకోండి రాదు. అంటే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. చేస్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఎఫర్ట్స్ అనేది ఉంచకుండా వర్క్ అంటే కోర్స్ నేర్చుకుంటారు, తర్వాత టైం ఉండకపోవచ్చు, వేరే అదర్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమంది లెంతీగా ఉందనుకుంటారు, ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. బట్ సక్సెస్ ఎవరైతే ఎఫర్ట్స్ తోటి వర్క్ చేశారో అటువంటి వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారండి. మన దగ్గర 70 lakhs, 4 lakhs, 8 lakhs, 10 lakhs, 12 lakhs, 14, 19, 24, 22, తర్వాత 75 lakhs కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఛానల్లో ఉన్నాయి. ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది కూడా మన దగ్గరే. బట్ ఎనీవే ఒకటి, సో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఫాలో అవ్వాలండి. సో దానికోసం ఒక షీట్ అనేది ప్రిపేర్ చేశాను. చూడండి, అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోర్స్. ఒక 4 కంపెనీ కోర్స్ క్రియేట్ చేయండి. అట్లీస్ట్ అంటే ఓన్లీ 1 minute. అట్లీస్ట్ క్రియేట్ అంటే యాక్చువల్ ఇప్పుడు కాదండి, కోర్స్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 కంపెనీ కోర్స్ మెయింటైన్ చేయండి చాలు, అంతకన్నా అవసరం లేదు. ఒక 2 కంపెనీ కోర్స్ అనేవి మెయింటైన్ చేయండి, అంతకు మించి అవసరం లేదు. సో అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోర్స్. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోడ్, S/4HANAలో 2 కంపెనీ కోర్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షేరింగ్ లేదా? వెయిట్, అయ్యో షేర్ చేయలేదా నేను? సారీ. చూడండి, కనిపిస్తుందా? చూడండి, అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోర్స్. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోర్స్ క్రియేట్ చేయండి. యాక్చువల్గా కోర్స్ అయ్యే టైంకి మీరు 2 కంపెనీ కోర్స్ ఎలాగో క్రియేట్ చేస్తారు. ఈ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేసేయండి. ఈసీసీ అంతా కూడా మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత S/4HANAలో కూడా ఒక 2 కంపెనీ కోర్సు, అంటే టోటల్ గా ఒక 4 కంపెనీ కోర్సు. ఈసీసీ ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANA ఒక 2 కంపెనీ కోర్సు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. నేను 4 చెప్తున్నాను, మీ ఇష్టం, నో ప్రాబ్లం, మీరు నిర్ణయం చేసుకోండి. మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన జాబ్ కూడా వచ్చింది. ఆయనకి సిఓలో వచ్చింది జాబ్. ఆయన 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశారంట. నేను గ్రూప్ లో తీసుకొచ్చాను. ఎలా వచ్చింది మీకు జాబ్? ఎలా వచ్చిందంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశాను అని చెప్తున్నారు. సో మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక 4 కంపెనీ కోర్స్, ఈసీసీ ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANA 2 కంపెనీ కోర్స్ చేయాలి. ఈసీసీ అయిపోయి మీ కోర్స్ ఏ రోజు ఆ రోజు కాన్ఫిగరేషన్ చేసేయండి. చేస్తే ఈసీసీ ఒక 2 కంపెనీ కోర్స్ అయిపోతుంది. తర్వాత S/4HANA కూడా తీసుకోండి, ఒక 2 కంపెనీ కోర్స్ చేయండి. ఇది మ్యాండేటరీగా చేయాల్సిందే. మాక్సిమం మీరు ఏదైనా చేసుకోండి. తర్వాత రీడ్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్. మీకు యాక్చువల్గా నేను ప్రతి క్లాస్కి కూడా నోట్స్ చెప్తున్నాను. ఆ డాక్యుమెంట్ అంతా చదవాలి మీరు. ఎందుకంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని 90%, అట్లీస్ట్ 80% నేను మీకు ఏ నోట్స్ అయితే ప్రొవైడ్ చేశానో వాటి నుండే వస్తాయి ఆన్సర్స్ అనేవి. ఐఎమ్ సారీ. మీకు ఏ నోట్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నానో ఆ నోట్స్ నుండి మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి అట్లీస్ట్ మీకు 80% అనేది వస్తుంది. 20% అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు. సో 80% నేను ఇస్తున్న నోట్స్ నుండే వస్తుంది. మనం ప్రిపేర్ చేసిన నోట్స్ ఉంది ఓన్గా, సో వాటి నుండే వస్తుంది అనమాట 80%. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్ మీరు కూడా నేచురల్గా నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, ఏదన్నా మిస్ అయింది అనుకోండి, చాప్టర్ వైజ్ మీరు కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
చాప్టర్ వైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్స్ నోట్స్ చాప్టర్ వైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కాన్ఫిగరేషన్స్ చేయమని ఇంటర్వ్యూలో అడగరండి. మీకు థియరిటికల్ నాలెడ్జ్ మీకు ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు. సబ్జెక్ట్ పైన మీకున్న కమాండింగ్, మీకున్న థియరిటికల్ నాలెడ్జ్ని బేస్గా చేసుకుని మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. కాబట్టి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాప్టర్ వైజ్. నెక్స్ట్, కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు నేను యాక్చువల్గా నోట్స్ ఇవ్వలేదు, మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో వాటిలో 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి చదవాలి. అవన్నీ చదివితేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవాలి. చదివితేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? 250 చదవాలండి, మ్యాండేటరీగా నేర్చుకోవాలి. నేను చెప్పిన నోట్సే కాదు, నేను చెప్పిన నోట్స్ కాకుండా మీకు నేను మెటీరియల్ ఏమైతే 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు అరేంజ్ చేశానో అవన్నీ చదవాలి, ప్రిపేర్ అవ్వాల్సిందే. కోర్స్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఈ స్టెప్స్ అన్ని కూడా కోర్స్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి మీరు. తర్వాత ప్రిపేర్ అట్లీస్ట్ 3 to 5 అవర్స్, మినిమం ఒక 3 అవర్స్ అన్న వర్క్ చేయండి ఎస్ఏపి పైన. కాన్ఫిగరేషన్ ఒక 2 అవర్స్ కాన్ఫిగరేషన్ చేయటం, తర్వాత ఒక 2 అవర్స్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఒక 1 అవర్ ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చదువుకోవాలి. డైలీ 5 o'clock లేచి ప్రతి ఆ నోట్స్ అనేది చదువుతూ ఉండాలి. ఆ 250 క్వశ్చన్స్ ఒకసారి చదివి వదిలేయటం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అవి డైలీ చదవాలి. అలా ఒక 1 month 2 months 3 months చదివారంటే ఇంకా మైండ్లో మీకు ఉండిపోతే ఇలాగే. సో ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా చెప్పచ్చు. 3 to 5 అవర్స్ ప్రాక్టీస్ చేయండి, మ్యాండేటరీ. తర్వాత చూడండి, సెమినార్స్ ఒక 30 days తర్వాత 30-40 క్లాసెస్ అయిన తర్వాత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది సార్ మేము సెమినార్స్ చెప్తామంటే సెమినార్స్ చెప్పండి. సెమినార్స్ అంటే ఏంటి? ఎనీ టాపిక్ ఒకటి చూజ్ చేసుకోండి. ఎనీ టాపిక్, ఒక టాపిక్ చూజ్ చేసుకుని ఆ టాపిక్ పైన ఒక పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసి మీరు సెమినార్స్ ఇవ్వచ్చు. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసి మీరు సెమినార్స్ ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుంది? మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, మీ నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది అనమాట. కాబట్టి మినిమం ఒక 10 సెమినార్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వండి, బెటర్. నెక్స్ట్, వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. ఐఎమ్ సో సారీ. వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయండి. ఏ వీడియోస్? యాక్చువల్గా ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎవరు చెప్తారు అవి? ఇప్పుడు మామూలుగా నేను చెప్పింది ఎవరు చెప్పిందో కాదు, మనం యాక్చువల్లీ ఇచ్చేస్తున్నాం, నోట్స్ ఇస్తున్నాము, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నాం. ఇవి కాదు. HCL టెక్నాలజీస్ లో లైవ్ ఇంటర్వ్యూ, ఎస్ఏపి ఇంటర్వ్యూ. క్యాప్ జెమినీలో లైవ్ ఇంటర్వ్యూ, ఎస్ఏపి FICO ఇంటర్వ్యూ ఎలా జరిగింది. టెక్ మహేంద్రాలో ఎస్ఏపి FICO ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనేది అనమాట. ఎగ్జాంపుల్ వెయిట్ చేయండి. నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను జస్ట్ నౌ, ఇలాంటివి చూడాలి. ఇది చూడండి, ఇన్ఫోసిస్ వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి. ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ ఇంటర్వ్యూ. ఇన్ఫోసిస్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా చేశారు ఏంటి అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇన్ఫోసిస్ వాళ్ళది ఇది. తర్వాత TCS వాళ్ళది ఇంటర్వ్యూ. TCS ఇక్కడ చూడండి, TCS వాళ్ళది ఇంటర్వ్యూ ఉందా చూడండి. ఇవి ఇట్లాంటివి మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? ఇవి వినాలి.
సో టీసీఎస్ వాళ్ళ ఇంటర్వ్యూ, లేదంటే నెక్స్ట్ ఏముంది, ఇన్ఫోసిస్ వాళ్ళ ఇంటర్వ్యూ. ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏదో టైం పాస్ కి మన ఇంకొకటి చూడండి, చూసారా అక్కడ ఉంది టీసీఎస్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా ఉంది, తర్వాత వీళ్ళవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక 10 ఇంటర్వ్యూస్ వాచ్ చేయండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఒక 10 ఇంటర్వ్యూస్ అనమాట. ఇన్ఫోసిస్ వాళ్ళ ఇంటర్వ్యూ, లైవ్ ఇంటర్వ్యూ, టీసీఎస్ వాళ్ళ లైవ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి అనేది చెక్ చేసుకోండి. చూస్తే ఏమవుతుందంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. అందులో మీకు తెలియని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, అవన్నీ నోట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ వీడియోస్ మీరు వాచ్ చేయకుండా వాళ్ళు ఏమడిగారు, ఆన్సర్ ఏం చెప్పారు, అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని, తెలియని క్వశ్చన్స్ ఎన్ని, తెలియకపోతే అవి నోట్ చేసుకోవాలి. ఈ 10 అట్లీస్ట్ ఒక 10 అనేది మీరు వాచ్ చేయకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వేస్ట్ అండి. ఇంటర్వ్యూకి అటెండ్ అవటం వేస్ట్. కాబట్టి ఒక 10 వీడియోస్ అనేవి మ్యాండేటరీగా వాచ్ చేయండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. 10 వీడియోస్ అనేవి మ్యాండేటరీగా వాచ్ చేయండి. క్లియరా? అర్థమైందా లేదా పాయింట్ మీకు? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు వాచ్ చేయండి. ఇప్పుడు వాచ్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. కోర్స్ కంప్లీట్ అవ్వాలి, ఫస్ట్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత వాచ్ చేయండి. ఇప్పుడు వాచ్ చేశారనుకో మీకేం తెలియదు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాచ్ చేయాలి, ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 60 ఎర్రర్స్ ఫర్ ఎర్రర్స్ రిజల్యూషన్. మీకు నేను ఎర్రర్స్ రిజల్యూషన్ చెప్తాను, ఆ క్లాసెస్ ఉన్నాయి. మినిమం ఇప్పుడు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది నేర్చుకోవాలి. మినిమం ఒక 30 to 60 కాదు, అట్లీస్ట్ ఒక 50 ఎర్రర్స్ నేర్చుకోండి. నేను ఇచ్చేస్తాను, 50 ఎర్రర్స్ మీకు ఇచ్చేస్తాను. బట్ ఈ ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేశాను ఏంటో చూడండి. మీరు కూడా ఓన్ గా నేర్చుకోండి. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం అనేది ఒక టాలెంట్. మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే మినిమం ఒక 60 పెట్టుకుని టార్గెట్. ఒక 60 ఎర్రర్స్ మన దగ్గర ఉన్నాయి, ఆల్మోస్ట్ 60 వరకు ఉంటాయి ఎర్రర్స్ అవన్నీ. సో ఎర్రర్స్ ని ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోండి. నేను వీడియోస్ ఇచ్చేస్తాను మీకు ఆల్రెడీ. ఇంకోటి మనకు ఎర్రర్స్ వచ్చినప్పుడల్లా మనం చేస్తాం కదా, అవన్నీ కవర్ అవుతాయి. కొన్ని కొత్తగా ఉన్నాయి, వేరే కొన్ని తెలియని డిఫరెంట్ గా వస్తుంది, చెప్పలేము ఎర్రర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీరు సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ ని రిజల్యూషన్ చేయాలి, చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా మనకి చాలా ఉన్నాయి ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి చాలా పోస్ట్ చేశారు. యూట్యూబ్ లో కూడా ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి చాలా పోస్ట్ చేశారు. అవి కూడా చెక్ చేసుకోండి, మీరు. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి యూట్యూబ్ లో, అవి కూడా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా? ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ నేను ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఎర్రర్ వస్తే ఎలా చెక్ చేయాలి అంటే మీరు చేసేస్తారు, డోంట్ వరీ. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. రేపు జాబ్లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా రీడ్ చేయాల్సి ఉండొచ్చు. తర్వాత మెయిల్స్ ఏమైనా చేయాలంటే మీకు రైటింగ్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. స్పీకింగ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ, ఇంగ్లీష్ లేకుండా ఐటీలో ఏం చేయలేదు. కాబట్టి ఈ రీడింగ్ కూడా నేర్చుకోండి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, ఇవన్నీ కూడా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. చేస్తే బాగుంటుంది మీకు. ఓకేనా? ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఒకవేళ మాకు ఇంగ్లీష్ రాదు అనుకుంటున్నారు అనుకోండి, వస్తుంది. నేనేదైతే మీకు నోట్స్ ఇస్తున్నాను, తెలుసు కదా, నోట్స్ ఇస్తున్నాను. ఆ నోట్స్ అంతా చదవాలి. క్లాస్లో నేను చెప్తున్నాను, నోట్స్ కూడా నేను చదివి చెప్తున్నాను. ఆ నోట్స్ అంతా చదవండి. రైటింగ్ అంటే ఏం సెంటెన్స్ ఫార్మేషన్ అంతా నేర్చుకోండి.
స్పీకింగ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోండి. ఇది మ్యాండేటరీ. ఎస్ఏపిలో నేను ఏమైతే మీకు మెటీరియల్ ఇస్తున్నానో మెటీరియల్ చదువుతున్నారు కదా, అది మొత్తం చదివితే మీకు రీడింగ్ అండ్ స్పీకింగ్ వచ్చేస్తుంది. ఎందువల్ల ఎస్ఏపి టెర్మినాలజీలోనే మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎర్రర్ వస్తే మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? At the time of accounting entry posting, end user can face any issue. We will raise the ticket like P1 ticket, P2 ticket, P3 tickets. యాక్చువల్గా మీకు ఆ క్లాస్ చెప్పాలి ఈరోజు. అంటే ఏంటి? ఆ ఎస్ఏపి సంబంధించిన టెర్మినాలజీ అనేది నేను ఇచ్చిన నోట్స్లోనే ఉంది. మీరు ఇంటర్వ్యూలో ఎక్స్పోజ్ చేసే విధానం, మాట్లాడే విధానం అంతా కూడా ఈ సినారియోస్కి రిలేటెడ్గా ఉండాలి. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. మిమ్మల్ని ఎవరు కాన్ఫిగరేషన్స్ చేయమని అడగరండి. కాన్ఫిగరేషన్స్ ఒక 2 times చేయండి. తర్వాత మీరు ఎలాగో వీడియో చూసో డాక్యుమెంట్ చూసో చేసేస్తారు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మెయిన్గా ఏముండాలి మీకు? థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అది డెవలప్ యువర్ లీజరింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సుపీరియర్స్ ఏదైనా చెప్పచ్చు, మీకు చెప్పినప్పుడు క్లారిటీగా వినాలి. లిజనింగ్ స్కిల్స్ క్లియర్గా వినాలి. లిజనింగ్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ స్కిల్స్ అనేది ఓకేనా? లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా వినాలి ప్రతిదీ కూడా. హెచ్ఆర్ ఏదో మీ టీమ్ లీడర్ మీకు ఏదైనా చెప్పారు, ఏంటి సార్ ఏంటి మళ్ళీ అడగకూడదు. ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి కేర్ఫుల్గా క్లియర్గా వినాలి. ఏం చెప్తున్నారు, ఆన్సర్ ఏం చెప్పాలి. అట్లీస్ట్ మనకు క్వశ్చన్ అర్థం అవ్వాలి, అప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏ టాపిక్స్ ఏ పాయింట్ రేట్ చేస్తారు, ఎలా రెస్పాండ్ అవ్వాలి క్లయింట్ తోటి అనేది లిజనింగ్ స్కిల్స్ అంటారు. తర్వాత బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీగా ఉండాలి. ప్రొఫెషనల్ అంటే ఏంటి? ఐటీ అంటే కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ అంతా కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. అంటే మీ హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి. తర్వాత డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్ ఉండాలి. డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి. బిల్డప్ అనమాట. యాక్చువల్గా అంతా బిల్డప్ ఏమి ఉండదు పబ్లిక్, జెన్యున్గా చెప్పాలంటే. సో డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి. హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయండి. ట్రిమ్మింగ్ చేసుకోవాలి. అవి నీట్గా ట్రిమ్మింగ్ మెయింటైన్ చేయాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, స్మెల్ వస్తుంది, బ్యాడ్ అంటే స్వెట్టింగ్ స్మెల్స్ వస్తుంటాయి. ఏదైనా పర్ఫ్యూమ్ యూజ్ చేయండి. అంటే ప్రొఫెషనల్గా ఉండటం కోసం ప్రొఫెషనల్గా ఉండాలి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా కాదు, మీరు ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా ఉండాలి. ఇప్పుడు అంతా ఆన్లైన్, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ప్రొఫెషనల్గా అంటే ఏంటి? అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంటారు. విలేజ్ అంటే ఏంటి? మనం విలేజ్లో ఉన్న నేను కూడా విలేజే, రఫ్ అండ్ టఫ్గా ఉంటాం. కాబట్టి ప్రొఫెషనలిజం కూడా మనం నేర్చుకోవాలి. బీ లైక్ ఏ విలేజ్, బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ ఉంటే బెటర్. తర్వాత వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మినిమం 6 months నుండి 12 months ఉండండి. మాక్సిమం మీ ఇష్టం. ఎందుకంటే 6 months ఎందుకు చెప్తున్నా అంటే 3 months 2 months ఉండి కొంతమంది చేయలేక బయటకు వచ్చేస్తారు. అంటే చేయలేమో అనుకుంటే వచ్చేయచ్చు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అవ్వదు. కాబట్టి 6 months అనుకోండి, రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. 12 months కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం వర్క్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రిపేర్ 2 resumes, ఎండ్ యూజర్ అండ్ కన్సల్టెంట్. మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓగా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఎండ్ యూజర్ కూడా కవర్ అవుతుంది. ఎండ్ యూజర్ అంటే ఏంటి? మన డాక్యుమెంట్ ఎంట్రీ, పోస్టింగ్ చేస్తున్నాం, క్లియరింగ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్. R2R జాబ్స్కి వెళ్ళొచ్చు, O2C జాబ్స్కి వెళ్ళొచ్చు, P2P జాబ్స్కి వెళ్ళొచ్చు. అంటే ప్రిపేర్ 2 resumes పెట్టుకోవాలి నౌకరీలో, ఏదంటే జాబ్ పోర్టల్లో. ఒకటి ఎండ్ యూజర్ జాబ్, ఒకటి కన్సల్టెంట్ జాబ్. ఒకటి ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా మీకు స్టార్టింగ్ 50,000 ఇస్తారు. లేదు సార్ నేను కన్సల్టెంట్గానే వెళ్తాను అంటారా, మీ ఇష్టం. వెయిట్ చేస్తేనే కన్సల్టెంట్ జాబ్ కొట్టండి. మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని 4 lakhs, మీరు అట్లీస్ట్ ఒక 5 years అనుకోండి, మినిమం 12 lakhs వస్తుంది ప్యాకేజ్. మినిమం 12 lakhs, అట్లీస్ట్ 10 lakhs, 10 నుండి స్టార్ట్ అవుతుంది.
ఓకేనా? నెక్స్ట్ సో 2 రెజ్యూమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే మీకు కన్సల్టెంట్గా వెళ్తామంటే కన్సల్టెంట్ పెట్టుకోవాలి రెజ్యూమ్. లేదు సార్ నేను ఇండివిజువల్గా కూడా వెళ్తాను అంటే ఇండివిజువల్ కూడా కొంతమందికి వెంటనే జాబ్ కావాలి, రిస్క్ లేకుండా ఉండాలి. ఇండివిజువల్ జాబ్ ఏంటి, టెన్షన్ ఏమి ఉండదు. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ లా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ లా అనమాట. మంత్లీ 50,000 ఇస్తారు, హ్యాపీగా మార్నింగ్ 9కి వెళ్ళిపోవచ్చు. సెంట్రల్ ఏసీ ఉంటుంది కంపెనీస్ లో, కూర్చుంటారు, వర్క్ చేసుకుంటారు, ఈవినింగ్ వచ్చేస్తారు, 50,000 ఇస్తారు అట్లా. లేదు సార్ నాకు మంత్లీ 1 lakh కావాలి, 2 lakhs కావాలి, 3 lakhs కావాలి, కన్సల్టెంట్గా వెళ్ళండి. కన్సల్టెంట్గా వెళ్ళండి. మీరు ఫార్మల్ అనుకోండి, ఎస్ఏపీ FICO కన్సల్టెంట్కి స్టార్టింగ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ మినిమం $1,000 ఇస్తారు. 1,000 నుండి $1,200 ఉంటుంది. అంటే ఎంత మన కరెన్సీలో? ఆల్మోస్ట్ 8 lakhs ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 8 lakhs నుండి 10 lakhs ఉంటుంది. ట్యాక్సెస్ ఒక 30% పే చేయాలి, 7 lakhs ఉంటుంది. 7 lakhs లో మీ ఫ్యామిలీ ఉంటే ఒక 3 lakhs ఖర్చు అవుతుంది, ఇంకో 3 lakhs సేవింగ్స్ అనమాట. ఎస్ఏపీ నేర్చుకుంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, యూనివర్సల్. ఓకేనా? తర్వాత మినిమం మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్. మీ కంపెనీలో మీ కొలీగ్స్ ఉంటారు మీతో పాటు, వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఐటీలో ఎప్పుడు ఏ కష్టం వస్తుంది, ఎటువైపు నుంచి ఏ ఎర్రర్ వస్తుంది, దేనివల్ల ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలియదు. అటువంటిప్పుడు మన కొలీగ్స్ తోటి మంచి రిలేషన్ ఉంటే ఏమవుతుంది, మనకి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. ఎవరి వల్ల ఏమి బెనిఫిట్ ఉంటుందో మనకు తెలియదు, ఎవరన్నా మనకు హెల్ప్ చేయొచ్చు. కాబట్టి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి, గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి మీ కొలీగ్స్ తోటి. సో మనకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. మనం నెగిటివ్గా ఎందుకు ఉండాలి, అందరితోనూ పాజిటివ్గానే ఉండాలి. ఎలాగైనా మనకు యూజ్ అవ్వచ్చు. మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, మంచి సర్కిల్ మెయింటైన్ చేయండి. జాబ్ కూడా మన హెల్ప్ ఉండొచ్చు ఫ్యూచర్లో. తర్వాత రెజ్యూమ్ అనేది మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలి? naukri.com, monster.com, timesjob.com, linkedin.com వీటన్నిటిలో పెట్టాలి. ఇప్పుడు కాదు, కోర్స్ అయిన తర్వాత. నౌకరీ అప్లోడ్ చేయకండి. naukri.com, monster.com, timesjob.com, linkedin.com వీటిలో మ్యాండేటరీగా మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. naukri.com, monster.com, timesjob.com, linkedin.com వీటిల్లో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి, మ్యాండేటరీ. నెక్స్ట్, టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. మీ బ్రదర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, ఎస్ఏపీలో, రిఫరెన్స్ అడగండి, తప్పేం లేదు. రిఫరెన్స్ ద్వారా వెళ్ళొచ్చు, రిఫరెన్స్ అడగండి, రిఫరెన్స్ ద్వారా వెళ్ళొచ్చు. వెళ్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిఫరెన్స్ ద్వారా వెళ్ళండి. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. మీ టీమ్ లీడర్స్ ఉంటారు కదా, మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీ జాబ్ ఏదన్నా రిస్క్లో ఉండొచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీ పైన రెస్పెక్ట్, మీరు టీమ్ లీడర్కి రెస్పెక్ట్ ఇస్తే ఆయన కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. సో మీ జాబ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ టీమ్ లీడర్ని మీరు మీ టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మీ టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ టీమ్ లీడర్. టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత చూడండి, కైండ్లీ అటెండ్ 20 ఇంటర్వ్యూస్. చాలా మంది దగ్గర నేను గమనించిందంటే, మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు, చాలా బాగా చదువుతాడు ఆయన. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని చెప్పారు, ఫస్ట్ ఇంటర్వ్యూకి చెప్పేశారు. తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, మరి ఏమైందో మనకి తెలియదు. ఏమైంది ఇంకా వెంటనే, సార్ నేను ఎస్ఐపిలో నేను డిసప్పాయింట్ అయిపోయాను సార్, జాబ్ రాలేదు నాకు, నేను ఎస్ఐపిని వదిలేస్తున్నానని చెప్తాడు. అసలు ఒక ఇంటర్వ్యూకి ఎలా వస్తుంది జాబ్? కొంతమంది 30 ఇంటర్వ్యూస్, 40 ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళని కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా నేను చూశాను. ఒక స్టూడెంట్ ఉన్నారు మన దగ్గర, ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఒక 3-4 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వలేదు ఎక్కడ కూడా. ఎందుకు జాయిన్ అవ్వలేదు? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం అయిందంట ఆయనకి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి జాబ్ పోయింది ఆయన. అర్థమైందా? సో ఇట్లా కూడా జరగచ్చు. కాబట్టి బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. ఐటీలో సక్సెస్ అవ్వాలంటే బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. ఒక 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, జాబ్ రాలేదు, ఎందుకులే రావట్లేదు లైట్ తీసుకుంటే సక్సెస్ అవ్వలేరు. హై ప్యాకేజ్, హై శాలరీ కావాలంటే పేషెన్సీ ఉండాలి. సో ఒక 20 ఇంటర్వ్యూస్ టార్గెట్ పెట్టుకోండి, ఏదో జాబ్ వస్తుంది. అంతేగాని ఒక 2 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోయి
జాబ్ రాలేదనుకుంటే మాత్రం ఐటీలో సక్సెస్ అవ్వలేరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఈ పాయింట్స్ అనేవి ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఎస్ సార్. యూస్ఫుల్లేనా? యూస్ఫుల్లా కదా? టైం వేస్ట్. 100% సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకటండి, జాబ్స్ వస్తాయండి, రావని నేను చెప్పను, కానీ ఈజీగానే వస్తాయి జాబ్స్. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే 2 levels లో జరుగుతాయండి. కొన్ని ఇంటర్వ్యూస్ ఏమో డెప్త్ గా వెళ్ళిపోతారు, అవి తొందరగా క్రాక్ చేయలేరు. మనం బేసిక్ ఇంటర్వ్యూస్ చేస్తారు కొంతమంది, అంటే సింపుల్ గా చేస్తారు. ఎలాగా? మనం చెప్పిన వాటిలోంచి 90% వస్తాయి. అలా వస్తే మాత్రం సెట్ అయిపోతాడు. సార్ ఒక్క నిమిషం, 1 minute నేను ఏదైనా మాట్లాడొచ్చా సార్ దీని మీద? చెప్పండి. సార్, టీంలో ఉన్న అందరికీ మార్నింగ్ అండి. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో 100% నేను ఫేస్ చేశాను. ఎలా అంటే 2010లో నేను హైదరాబాద్ మైత్రివనంలో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నాకు తెలియదు. 1-2 ఇంటర్వ్యూలకు వెళ్ళేసి నేను డ్రాప్ అయిపోయా. అయ్యో నా దగ్గర సబ్జెక్ట్ లేదు, నాకు జాబ్ రాదు అని 1.5 year నేను అక్కడే కూర్చున్నాను, కానీ ట్రై చేయలే. క్లాస్ ఉంటే సరిపోతుంది, ప్రాక్టీస్ ఏముందిలే వస్తుందిలే. ఫ్యాకల్టీ అనేవాళ్ళు సార్ కనీసం మీరు ఇలా వెళ్ళాలని కూడా చెప్పట్లేదు సార్. మెయిన్ ఫెయిల్యూర్ ఎక్కడ అవుతుందంటే, ఒక స్టూడెంట్ ఫీజు కట్టాం, జాయిన్ అయ్యాం, ఓకే ఏదో చూసాంలే, చేసేసాంలే, అసలు అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా ఎవరు చెప్పరు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఇంక అదే గోల్గా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో సక్సెస్ అవుతారు. జాయిన్ అయిన వాళ్ళు 10 members లో 1 or 2 members కూడా సక్సెస్ అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్, నేను 120 members నేను ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే 2-3 members కి జాబ్ వచ్చింది సార్. అందరం అదే బ్యాచ్, అందరం ఇంకా అదే. అసలు తెలియక మెయిన్. సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, మీరు ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగా చెప్తున్నారు. కేవలం మీ యూట్యూబ్ వీడియో చూసే నేను జాయిన్ అయ్యాను. నాది 2nd class, నేను జాయిన్ అయ్యాను. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, నేను 10 years ఒకే కంపెనీలో మీరు ఇప్పుడు చెప్పిన ఏదైతే ఉందో సార్, ఒక అకౌంటింగ్ జాబ్ లో ఉన్నాను. 10 years దేర్ ఇస్ నో గ్రోత్. చాలా మంది అన్నారు, ఇంకెందుకు వేస్ట్, నీకు జాబ్ రాదు, ఇంకా ఎస్ఐపిలో రాదులే, నువ్వు మూవ్ అయిపో అంటే అకౌంట్స్ కన్వర్ట్ అయిపోయాను. 10 years నుంచి ఒకే కంపెనీ, ఒకే జాబ్, గ్రోత్ లేదు. అదే 20,000 30,000, మీరు ఎంత హార్డ్ వర్క్ చేయండి. తర్వాత మా ఫ్రెండ్ రెఫర్ చేశారు, ఇంత ఈఆర్పీలోనే జాబ్ చేస్తున్నారు కదా, అకౌంటింగ్ లోనే ఉన్నారు కదా, ఇదే ఎస్ఏపి మీద మీరు చేస్తే సేమ్ జాబ్, ఇదే ఎస్ఏపి మీద చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది అని చెప్పారు. మీరు చెప్పిన పాయింట్స్ 100% కరెక్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా ఏంటంటే ఒకటండి, చాలా మంది ఫ్యాక్ట్స్ చెప్పరండి మీకు. అంటే వేరే చోట మీరు ఎక్కడో జాయిన్ అయ్యారంటారు, ఇంత ముందు కూడా చూడండి, ఎక్కడ కూడా ఇవన్నీ చెప్పరు మీకు. ఇంకోటి కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను, 100 members జాయిన్ అయితే ఐటీలో, వాళ్ళు ఒక 3-4 members సెట్ అవుతారు. ఎందువల్ల అంటే జెన్యున్ గా చెప్పే ట్రైనర్ ఉండాలి ఫస్ట్. ఓపెన్ గా చెప్తున్నాను నేను మీకు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎందుకు తయారు చేసి చెప్తున్నానంటే మీకు క్లారిటీ వస్తుంది. సేమీ చెప్పకుండా వదిలేసాను అనుకోండి, మీకు తెలియదు, అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు, మీకు నేను చాప్టర్ వైజ్ గా నోట్స్ చెప్తున్నాను, నోట్స్ చెప్పకపోతే ఏమవుతుంది, నోట్స్ చెప్పరు చాలా మంది. ఆ మెటీరియల్ ఇస్తారు, ఒక 1000 pages ఉంటుంది, ఆ మెటీరియల్ చదువుకోమంటారు. మీరు అందులోంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రఫ్ గా మొత్తం అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా కట్ చేసుకుని అవన్నీ చదువుకోవాలి. ఎంత టైం పడుతుంది? 1 year పడుతుంది అవన్నీ మీరు చేసుకోవాలంటే. సో అందువల్ల ఏంటంటే నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి, ఆ నోట్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పి మీకు ఇస్తున్నాను. అర్థమైందా? ఎందువల్ల అంటే మాక్సిమం మనం చేయగలిగినంత వరకు స్టూడెంట్ కి ఫేవర్ గా చేయాలి. ఫేవర్ గా చేస్తే ఏమవుతుందంటే మీకు సక్సెస్ అనేది ఎలా వెళ్ళాలనేది మీకు తెలిసిపోతుంది. తర్వాత మీరు దానిపైన ఎఫర్ట్స్ పెడితే మీరు సక్సెస్ అవుతారు, ఎఫర్ట్స్ పెట్టకపోతే సక్సెస్ అవ్వరు, అది కూడా చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే ఒకటండి, జాబ్ కొట్టడం ఈజీయే, కష్టం అని కూడా చెప్పను. కాకపోతే 3 months హార్డ్ వర్క్ చేయాలి. నేను చెప్పిన కాన్సెప్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని నేర్చుకోవాలి. తర్వాత మెటీరియల్ అంతా చదవాలి. సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఆ మెటీరియల్ చదవాలి, గుర్తుండాలి. మన స్టూడెంట్ ఒక ఉన్నారు, వినయ్ అని, మీకు చెప్పానో లేదో, వినయ్ అంట అబ్బాయి.
వీడియోస్ కొనుక్కున్నారు. సార్ నా దగ్గర మనీ లేవు సార్, నేను లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వలేను అంటే నేను కొంత డిస్కౌంట్ అమౌంట్లో ఆయనకి వీడియోస్ ఇచ్చాను. ఓన్లీ వీడియోస్ అంతే, ఇంకేం ఇవ్వలేదు. వీడియోస్ మెటీరియల్ ఇచ్చాను. డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేస్తారు మనకి, చెప్తున్నాను. కానీ నాకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను అన్నాడు. అసలు వీడియోస్ తీసుకుని ఒక 1 month 1.5 month అవుతుంది అంతే. డైలీ 2-3 వీడియోస్ వాచ్ చేయడం, చదువుకోవడం, వేరేది ఏం లేదు. యూట్యూబ్లో అట్లీస్ట్ ఒక వీడియో కొట్టి వేరే ఛానల్ కానీ వేరే వీడియోస్ కానీ టైం పాస్ మూవీకి వెళ్ళడం ఏమీ చేయలేదంట. సో నాకు ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను సార్ అన్నాడు. మొన్ననే కదా వీడియో తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ ఏంటి, ఫస్ట్ అసలు నీకు ఏమొచ్చు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పేసి ఇంటర్వ్యూ తీసుకున్నాను అబ్బాయి దగ్గర. ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పేస్తున్నాడు ఆన్సర్, ఎనీ క్వశ్చన్. అంటే ఏంటి, ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశాడు. ఏ క్వశ్చన్ అయినా అడగండి. మన దగ్గర ఆల్మోస్ట్ నేను ఒక 30 to 40 టాపిక్స్కి నోట్స్ ఇచ్చాను. ఏ క్వశ్చన్ అయినా మీరు రేట్ చేయండి, ఏ ఎంట్రీ అయినా అడగండి, చెప్పేస్తున్నాడు. వినయ్ 22 years 24 years అబ్బాయి ఏజ్ అంతే. సో అలా చెప్తున్నాడంటే ఏంటి, హార్డ్ వర్క్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. కోర్స్ నేర్చుకుని తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు యాక్చువల్ నేను జాబ్ ఎవరికైనా జాబ్ వస్తుంది, ఒక 20 lakhs 10 lakhs ప్యాకేజ్ జాబ్ వచ్చింది. నేను అబ్బాయితో ఇంటర్వ్యూ తీసుకుని నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. అది చూసి జాయిన్ అయిపోతారు. అది కరెక్ట్ కాదండి. నేను చెప్తాను, చాలా మంది చెప్తాను, ఎవరికి 20 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా సార్, నాకు కూడా కావాలి, నేను జాయిన్ అవుతాను అని అడుగుతారు. అది చూసి జాయిన్ అవటం కాదు. మీరు కోర్స్ ఎవరికో 20 lakhs వచ్చింది అది చూసి నేను జాయిన్ అయిపోతాను అంటాం కాదు. అతని జాబ్ ఎలా వచ్చింది, 3 months 6 months కష్టపడ్డాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ పైన ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి జాబ్ వచ్చింది. లేకపోతే జాబ్ వస్తుందా, రాదు. సో అది తెలియాలి మీకు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో పైన బిల్డప్ ఏదో అంటే బాగా షో అనమాట, షోగా చూసేసి, నేను చెప్పకూడదు, కొన్ని ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ ఎక్కువ మన దగ్గర ఎలా జాయిన్ అవుతారంటే వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ అర్థం అవ్వక యూట్యూబ్ లో ఫైండ్ అవుట్ చేసి మన వీడియోస్ వస్తే అవి చూసి జాయిన్ అవుతారు ఎక్కువ మంది. చాలా మంది ఉన్నారా మీలో, ఎవరన్నా ఉన్నారా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు? ఉన్నారా? లలిత్ ఒక ఆయన ఉన్నారు, కుమార్ గారు, లలిత్ కుమార్ గారు. ఇంకొక ఆయన ఇంకా అప్పుడు ఇంకో ఆయన మాట్లాడారు కదా, వీరా గారు ఉన్నారు, లలిత్ కుమార్ గారు ఉన్నారు. రిఫరెన్స్ ద్వారా వస్తారు. కొంతమంది ఏంటి మన వీడియోస్ వేరే ట్రైనర్స్ చెప్పే వీడియోస్ కూడా కంపారిజన్ చేసుకుని మన ఎక్స్ప్లెనేషన్ బాగుందని జాయిన్ అవుతారు. అంటే డిఫరెంట్ వేలో రీచ్ అవుతుంటారు. అది వాళ్ళ పర్సనల్ అనుకోండి. ఎనీవే ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే సబ్జెక్ట్ పైన ఎఫర్ట్స్ అనేది ఉండాలండి, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఒక 3 months ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా ఒక 6 months స్ట్రగుల్ అవుతారు. తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఇంకోటి ఐటీ జాబ్ వస్తుంది అనుకోండి, కంప్లీట్ ఎఫర్ట్స్ అంతా కూడా జాబ్ పైనే పెట్టుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి, మా ఫ్యామిలీ మెంబర్కి హెల్త్ బాగాలేదు, అంటే కొంచెం హెల్త్ ఇష్యూ, క్యాన్సర్ ఉంది ఒకరికి, మా మామయ్య గారికి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా తీసుకురావాలన్నా టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. క్లాసెస్ ఉంటాయి నాకు, మార్నింగ్ మీ తర్వాత ఇంకో బ్యాచ్ ఉంది, ఇంకోటి మళ్ళీ S4 HANA ఉంది, ఇట్లా. సో ఉంటాయి, బట్ అన్నిటికీ మనం అడ్జస్ట్ అవుతూ వర్క్ చేసుకోవాలి. ఐటీలోకి వెళ్ళారంటే మాత్రం ఫుల్ బిజీ. ఇప్పుడు మంత్లీ 2 lakhs 1 lakh ఈజీ ఇవ్వరు కదా, ఉంటుంది, బట్ మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ ఉంటే మనకు మంచి ఇన్కమ్ ఉందనుకోండి, సో ఎట్లయినా మెయింటైన్ చేయొచ్చు ఫ్యామిలీని. ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రావాలన్నా మనం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనీ ఉండాలి. ఇల్లీగల్గా కాదు, లీగల్గానే మనం మనీ ఎర్న్ చేస్తాం, ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే ఒకటి, సో ఐటీలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం మేజర్గా మనం హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి, థియరిటికల్ నాలెడ్జ్ అనేది గ్రో అవ్వాలి, నోట్స్ చదవాలి, చదివితే జాబ్ వస్తుంది. నేను చెప్పిన సక్సెస్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి, మ్యాక్సిమం 90% జాబ్ కొట్టచ్చు. క్లియర్ కదా? నా రోల్ అనేది 10%, మీ హార్డ్ వర్క్ అనేది 90%, అది గుర్తుపెట్టుకోండి. నా రోల్ ఓన్లీ 10%, మీ హార్డ్ వర్క్ అనేది ఎంత, 90%. క్లియర్ కదా? ఓకే. కోటి గారు టుమారో అవైలబుల్ ఉన్నారా కోటి గారు? సరే, రేపు హాలిడే తీసుకుందాము, మండే నుండి జాయిన్ అవ్వండి, ఓకేనా? క్లియర్ కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మెటీరియల్ ఏమైనా ఈ రోజు ఏమైనా ఇస్తారా సార్? మెటీరియల్ అంటే అందరూ ఉన్నారా? 10 members కనిపిస్తున్నారు ఏంటి నాకు? రేపు ఒకసారి రిమైండ్ చేయండి. మెటీరియల్ ఒకటి, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మీరు వీడియో చూస్తూ చేస్తారు వర్క్ అంతా కూడా, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అలా కాకుండా వీడియో చూస్తూ చేయడం కాదు, మీకు ఒక షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మీకు, రేపు చెప్తాను. అది నోట్స్ ఎలా ప్రిపేర్ ఒక షీట్ ఉంటుంది దానికి,
ఆ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలో రేపు చెప్తాను. 1 minute వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. One minute అండి, 1 minute. వన్ మినిట్ లైన్లో ఉన్నాడు. చూడండి, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు నేను ఒకటి చెప్తున్నాను. మీరు వీడియో చూస్తూ చేస్తారు కదా కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకే, వన్ మినిట్. ఇక్కడ చూడండి, చూడండి ఎగ్జాంపుల్. మీరు యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ చూస్తూ చేయకండి కాన్ఫిగరేషన్స్ అనేవి. ఎప్పుడైనా సరే ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు స్నిప్పింగ్ టూల్ అని ఒక యాప్ ఉంటుంది. ఏంటది? స్నిప్పింగ్ టూల్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. స్నిప్పింగ్ టూల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, సో ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా చేస్తాము? ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కదా, ఇదంతా కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము? హౌ టు క్రియేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15. OX15 లో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. డిఫైన్ టీ కోడ్ OX15, ఇది పాత్ అనమాట. స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ యాడ్ చేసాం. సో మామూలు ఇక్కడ పాత్ ద్వారా వచ్చేసి డిఫైన్ కంపెనీ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ షీట్ అనేది క్లిక్ చేస్తాం, ఫిల్ చేస్తాం. సో డిఫైన్ కంపెనీ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? న్యూ ఎంట్రీ ఆప్షన్ వస్తుంది. న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేస్తాం. ఈ ఫామ్ ఫిల్ చేసి సేవ్ చేస్తాం. క్లియర్ కదా? అర్థమైనంత వరకు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ కంపెనీ కోడ్. OX02 లో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. అంతే కదా, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. సో టీ కోడ్ పాత్, ఈ పాత్ అనేది మీరు నోట్ చేయకండి, అవసరం లేదు. ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో OX02కి వెళ్ళి న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? ఇది వే అనమాట, ఇలా పాత్ ద్వారా వెళ్తాం. తర్వాత ఈ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం. INR లోకల్ కరెన్సీ. INR అంటే ఏంటి? INR ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. INR అంటే సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? సేవ్ చేసిన వెంటనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇవంతా ఫిల్ చేస్తాం, సేవ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా, లేదంటే పాత్ ఏదైనా అనమాట. సో వెళ్తాం, అసైన్ 16 వెళ్తాం, ఈ టీ కోడ్కి వెళ్తాం, OX16కి వెళ్తాం. OX16కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మన కంపెనీ కోడ్ని మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. తర్వాత సేవ్ చేస్తాం. అంతే కదా? కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం, అసైన్ చేసి సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. సో OX03లోకి వెళ్తాం, పీ కోడ్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? మన బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం.
ఈ రెండు ఇస్తాం. తర్వాత సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC-C1 లోకి వెళ్తాం. ఇన్వెంటరీకి వెళ్తాం. తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇస్తాం. డిస్క్రిప్షన్ ఇస్తాం. సేవ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6కి వెళ్తాం. పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళి ఏం చేస్తాము? పొజిషన్కి వెళ్ళి మన బిజినెస్ ఏరియా ఇస్తాం. బిజినెస్ ఏరియా ఇచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అసైన్ చేస్తాం. ఇది బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ. మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. తర్వాత సేవ్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. టీ కోడ్ అంటే FM__ ఫంక్షన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత పాత్ ఇది, లేదంటే టీ కోడ్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. వెళ్ళిన తర్వాత మన ఫంక్షనల్ ఏరియా ఇస్తాము. క్రియేట్ పైన క్లిక్ చేస్తాము. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం. ఫ్రమ్ టు అన్ని ఇస్తాం. ఫంక్షనల్ ఏరియా, క్రియేట్, నేమ్ అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ అంటాం కదా, ఫ్రమ్ టు ఇవన్నీ ఇస్తాం. సేవ్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 ట్రాన్సాక్షన్ కోడ్. ఇది లేకపోయినా పర్వాలేదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లాస్ వీడియో చూస్తూ స్క్రీన్ షాట్ తీసుకుని యాడ్ చేసుకోండి MS వర్డ్ ఫార్మాట్ లో. OB45కి వెళ్తాం. ఇన్వెంటరీ పైన క్లిక్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మొత్తం ఇచ్చేస్తాం. సేవ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన కంపెనీ కోడ్ పొజిషన్కి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇస్తాము. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్తాం. సేవ్ చేస్తాం. ఇది చూసారు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంత ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు. సబ్జెక్ట్ నోట్స్ అంతా కూడా అర్థమైందా మీకు పాయింట్? ఎస్ సార్ నో? ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 1 minute ఇంకోటి కూడా ఇస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి. చూడండి ఇదేంటి గ్లోబల్ పారామీటర్స్ చేశాం కదా. సో ఫస్ట్ ఏంటి మెయింటైన్ ఫిజికల్ వేరియంట్ OB29. సో V3 వేరియంట్ తీసుకుంటాం ఇండియాకి. సో OB29కి వెళ్ళి మనం ఏం చేస్తాము? గో టు పొజిషన్కి వెళ్తాం. V3 వేరియంట్ తీసుకోవాలి ఇండియాకి. ఫారెన్ కంట్రీస్ కి K4 వేరియంట్ తీసుకుంటాం. గో టు పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళి ఏం చేస్తాము? V3 పైన క్లిక్ చేస్తాం. కంటిన్యూ చేస్తాం. ఓకే, ఆ తర్వాత V3ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ V3 అండ్ కాపీ. క్లిక్ ఆన్ కాపీ యాజ్ పైన క్లిక్ చేస్తాం. రిమూవ్ V3ని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి మనకు కావాల్సినటువంటి వేరియంట్ ఇస్తాం. అండ్ ఎంటర్. గివ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ నేమ్ అండ్ ఎంటర్. ఇలా ఇమేజ్ ఓపెన్ అవుతుంది. కాపీ ఆల్ పైన క్లిక్ ఆన్ కాపీ ఆల్ క్లిక్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఏం చేస్తాం? ఇట్లా మెసేజ్ వస్తుంది. సేవ్ చేస్తాం. ఓకే, తర్వాత మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్కి వెళ్తాము. పీరియడ్ టెక్స్ట్కి వెళ్తాం. ఇవన్నీ చేస్తాం. సో అంటే ప్రతి స్టెప్ కూడా ఇలా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్నిప్పింగ్ టూల్ ఉంటుంది నెట్లో. స్నిప్పింగ్ టూల్ చూసి దీన్ని స్నిప్పింగ్ టూల్ అంటారు. దీన్ని ఈ స్నిప్పింగ్ టూల్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది సింబల్. డౌన్లోడ్ చేసుకుని మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఇక వీడియో వాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చూసుకుంటూ చేసేయచ్చు. కాన్ఫిగరేషన్స్ అనేది మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. క్లియర్? అర్థమైందా? నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి.
ఇంకోటి ఉండాలి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది. One minute. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా ఉంది కదా, మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. సో చాప్టర్ వైజ్ మీకు ఏదైతే మీకు నోట్స్ ఇచ్చానో అలా ప్రిపేర్ చేసుకుని నేను 2 షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను చాట్ బాక్స్ లో. దాన్ని బేస్ గా చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్, మీకు ఈజీగా ఉంటుంది. S/4HANA అయితే నేను ఓన్ గా ప్రిపేర్ చేసేసాను, చాలా చాప్టర్స్ కి చేసేసాను, అది చూసి కూడా చేసేయచ్చు మీరు. క్లియరా? రైట్. సో టుమారో హాలిడే, నెక్స్ట్ క్లాస్ మండే నుండి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.